పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంకులపై ప్రత్యేక నిఘా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మొబైల్ స్క్వాడ్స్తో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. బంకుల స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డుల పరిశీలన చేస్తున్నాయి. గత 15 రోజుల సరఫరా, వినియోగ డేటా సేకరణ, మెషిన్ రీడింగ్స్, నోజిల్ డేటాను స్పెషల్ టీమ్స్ క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇక రేషనలైజేషన్ విధానంపై ఆడిట్ చేస్తున్నారు. అక్రమాలు బయటపడితే లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంకులపై ప్రత్యేక నిఘా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మొబైల్ స్క్వాడ్స్తో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. బంకుల స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డుల పరిశీలన చేస్తున్నాయి. గత 15 రోజుల సరఫరా, వినియోగ డేటా సేకరణ, మెషిన్ రీడింగ్స్, నోజిల్ డేటాను స్పెషల్ టీమ్స్ క్రాస్ చెక్ చేస్తున్నారు. రేషనలైజేషన్ విధానంపై ఆడిట్ చేస్తున్నారు. అక్రమాలు బయటపడితే లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంకులపై ప్రత్యేక నిఘా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మొబైల్ స్క్వాడ్స్తో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాయి. బంకుల స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డుల పరిశీలన చేస్తున్నాయి. గత 15 రోజుల సరఫరా, వినియోగ డేటా సేకరణ, మిషన్ రీడింగ్స్, నోజిల్ డేటాను స్పెషల్ టీమ్స్ క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇక రేషనలైజేషన్ విధానంపై ఆడిట్ చేస్తున్నారు. అక్రమాలు బయటపడితే లైసెన్స్ రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేజర్ సిటీలతో పాటు అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా డీజిల్, పెట్రోల్ షార్టేజ్తో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో చూసుకున్నట్టయితే చాలా బంకుల దగ్గర కూడా ఇలాగా కిలోమీటర్ల మేరకు వాహనదారులందరూ కూడా డీజిల్ ఫిల్లింగ్ కోసం ఆగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అంటే 3 గంటల నుంచి దాదాపు ఇక్కడున్న ఈ వాహనాలన్నీ కూడా ఇలాగే నిలిచిపోయినాయి. అంటే వాహనాలు అంటే దీంట్లో ఆ ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన వాహనాలు కూడా దీంట్లో ఉన్నాయి. దాంతోపాటు ఆటోలు, అదేవిధంగా మిగిలిన అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మనకి కెమెరామెన్ ఏదైతే చూపిస్తా ఉన్నాడో చాలా దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. దాదాపు ఒక 40-50 కార్లన్నీ కూడా ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విజయవాడ సిటీలో చాలా బంకుల్లో కూడా సిచ్యువేషన్ ఈ విధంగానే కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాహనదారులందరూ కూడా పెద్ద ఎత్తున బంకుల దగ్గరికి తరలి వస్తా ఉన్నారు. రేషన్ విధానంలో వీళ్ళంతా కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. మొత్తం అటు పెట్రోల్ వచ్చేసి 300 వరకు కొడతా ఉన్నారు. అదేవిధంగా డీజిల్ 1500కి కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూడొచ్చు ఇలా పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడికక్కడ కూడా స్పెషల్ టీంలన్నీ కూడా వచ్చి చెక్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా దగ్గరుండి మరి వాళ్ళందరినీ కూడా ఆల్టర్నేట్ గా అన్ని చేస్తూ కూడా అన్ని కూడా ఇప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మనతో పాటు ఇక్కడ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మోనిటరింగ్ ఎలా ఉంది?
ఓకే అండి, స్టాక్ అవైలబుల్గా ఉంది. ఏంటి చాలా దగ్గర కూడా బ్లాక్ మార్కెట్ నడుస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా స్పెషల్ టీంలు వేసి సెర్చ్ చేయమని చెప్తోంది. ఇక్కడ మీరు వచ్చారు, ఏమనిపిస్తుంది? అన్ని చోట్ల స్టాక్ వచ్చిందండి. మార్నింగ్కి ప్రాబ్లం ఏం లేదు. మేమంతా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దగ్గర నుంచి చూసుకుంటున్నాం. అంటే ఇక్కడ రికార్డులు ఏమైనా పరిశీలించారు మేడం? ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? మొత్తం ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నాం అండి. రికార్డులు కాదు, ఉన్న లిమిటెడ్ స్టాక్ పెట్టి దాని ప్రకారం మన విఆర్ఓస్ని అదేవిధంగా పోలీస్ స్టాఫ్ని పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టే ప్రతి ఒక్కరికి కూడా స్టాక్ ఉండేటట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా సప్లై కూడా ఫుల్గా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలాగా స్పెషల్ టీంలు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తా ఉన్నారు. వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో చెక్కింగ్ తో పాటు ఇలా మొత్తం క్యూ లైన్ లో అటు డీజిల్ అదేవిధంగా పెట్రోల్ కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ షార్టేజ్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా రంగంలో దిగి ప్రతి పెట్రోల్ బంక్ ని కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత 15 రోజులు ఆ పెట్రోల్ బంక్ రికార్డ్స్ తో పాటు అదేవిధంగా నాజిల్ డేటా అన్ని కూడా తీస్తున్న పరిస్థితి బంకుల దగ్గర కనిపిస్తా ఉంది. మొత్తం అటు ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు మొబైల్ స్క్వాడ్స్ వీళ్ళందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎక్కడ కూడా ఈ బ్లాక్ మార్కెట్ తో పాటు నిబంధనలకు వ్యతిరేకంగా డైవర్షన్ లేకుండా కూడా అధికారులందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ షార్టేజ్ తో మొత్తం పూర్తిగా మిగిలిన రంగాలపైన కూడా ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వాహనదారులందరూ కూడా ఇబ్బందులు లేకుండా అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ప్యానిక్ సంబంధించి కూడా చాలా మంది పెద్ద ఎత్తున బుకింగ్లు ఫిల్లింగ్ చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా నో స్టాకుల్ బోర్డుతో పాటు డ్రై అవుట్ జరిగే సిచ్యువేషన్ లేకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం అటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా అధికారులందరూ కూడా మోనిటరింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్యానిక్ వల్ల చాలా మంది కూడా బంకుల దగ్గరికి ఇదే విధంగా వస్తా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. బంకుల దగ్గరికి అదే స్పెషల్ టీములతో పాటు మొబైల్ స్క్వాడ్లు, టాస్క్ ఫోర్సు అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ కూడా వెళ్లి తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు బంకులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నాయి, నిబంధనలకు వ్యతిరేకంగా డైవర్ట్ చేస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా జాగ్రత్తలో పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. విజయవాడ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా 50 నుంచి 100 కార్లు పైగా లైన్ లో ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 3 గంటలు అయినా కూడా ఫిల్లింగ్ స్టేషన్ చేరుకోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి వాహనదారులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఏదైతే రద్దీ రోజుల్లో వాహనాలు ఏ విధంగా ట్రాఫిక్ అవుతాయో ఆ విధంగా పెట్రోల్ ఫిల్లింగ్ కోసం ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పలు పెట్రోల్ బంకుల దగ్గర సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా తనిఖీలు ముమ్మరం చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం అటు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మొబైల్ స్క్వాడ్ అదేవిధంగా ప్రత్యేక అధికారులందరూ కూడా బంకుల దగ్గరికి వస్తూ ఉన్నారు. బంకుల దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, గత 15 రోజులు రికార్డులన్నీ కూడా వెరిఫై చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా వాళ్ళైతే మనకి ఇక్కడ వర్కౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ వినయ్.